వైఎస్ఆర్సీపీ జూన్ 4న వెన్నుపోటు దినోత్సవానికి కౌంటర్ గా బదులుగా కూటమి ప్రభుత్వం నుంచి అందులోనూ ముఖ్యంగా జనసేన పార్టీ తరపు నుంచి పీడ విరగడయ్యింది అనే ఒక నూతనమైన కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా వెన్నుపోటు దినోత్సవం అనేది ఎందుకు చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఏమీ అమలు చేయలేదు, ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టుకోలేదు కాబట్టి అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాము, ప్రజలకు తెలియజేయడానికి గత ఏడాది జూన్ 4న ఏవైతే ఎన్నికల ఫలితాలు రిలీజ్ ఆ ఫలితాలను ఆధారంగా చేసుకుని ఏడాది పూర్తయినా కానీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనేటట్టు ప్రజల్లోకి కొంత సమాచారాన్ని బయట తీస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి, ర్యాలీలు చేయాలి, జిల్లా కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడించాలి, ర్యాలీలు చేయాలనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి సంబంధించిన సన్నాహాలు చేసింది. గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు చివరిలో వెన్నుపోటు దినోత్సవం జరిపిస్తున్నాము, దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలి, జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రతి చోట కూడా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు ఉండాలి, దానికి సంబంధించిన పోస్టర్లు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే దానికి ప్రతిఘటించే విధంగా, దాన్ని ఎదుర్కొనే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ తరపు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు పీడ విరగడయ్యింది అని ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళు సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేశారనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. జూన్ 12వ తారీఖున మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ లోపే జూన్ 4న ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద కొంత ప్రజల మధ్య కొంత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని దాన్ని తిప్పుకొట్టడానికి జనసేన అధినేత పీడ విరగడయ్యిందనే ఒక కొత్త కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది. జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులే గాని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా సంక్రాంతి సంబరాలు చేసుకోవాలి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా సాయంత్రం దీపావళి కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే ఉదయం ముగ్గులు పెట్టి రంగోలీలాడి ముగ్గుల పోటీలన్నీ కూడా జరిపించుకోవాలి, సంక్రాంతి పండుగ వలె ఉదయం అంతా కూడా ఆ పండుగను చేసుకోవాలి, సాయంత్రం దీపావళి టపాసులు కాల్చడాలు కానీ అన్ని విధాలుగా కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఒకే రోజు సంక్రాంతి దీపావళి జరుపుకుంటే ఎలా ఉంటుందో దాన్ని పీడ విరగడయ్యిందే అనే కార్యక్రమంతో జరపాలి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ మ్యాగజైన్స్ అన్ని కూడా తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాల కారణంగా కరెక్ట్ గా ఏడాది పూర్తయింది, గత 5 ఏళ్ల రాక్షస పరిపాలన పోయింది, పీడ విరగడైంది. కాబట్టి ఇప్పుడు మన రావణాసురుణ్ణి అంతమించాము, మనం ఇప్పుడు మంచి ప్రభుత్వ పరిపాలనలో నడుస్తున్నాము, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది అనే సంకేతాలు పంపే విధంగా ఇటు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారు తెలియచేయడం జరిగింది. దీనికి కూటమి నేతలు అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ జరుపుతుంటే, ఇంకోవైపు జనసేన పార్టీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం అంతా కూడా పీడ విరగడయ్యింది అనే కార్యక్రమాన్ని జూన్ 4వ తారీఖున ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో ఏది సక్సెస్ అవుద్ది, ఏది ఫెయిల్ అవుద్ది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏదైతే శతవిధాలుగా ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టడానికి కూటమి ప్రభుత్వం కూడా అంతకంటే కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ దాన్ని చాలా బలంగా తిప్పికొట్టడం అయితే జరుగుతుంది. మరి వెన్నుపోటు దినోత్సవం అనేది సక్సెస్ అవుతుందా లేదంటే పీడ విరగడయ్యింది అనే దినోత్సవం సక్సెస్ అవుద్ది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. అభివృద్ధి వైపు ఎదరకు వెళ్తుంది. ఇంకోవైపు సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే 2 పథకాలు అమలు చేయడం జరిగింది. ఇంకొక 2 పథకాలకు ఆల్రెడీ జూన్ 12వ తారీఖున ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీ బస్ అనేది ఆగస్టు 15 అమలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది, మరమ్మతులు చేయడం జరుగుతుంది. అమరావతి, రాజధాని, పోలవరం ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణ పనులని మళ్ళీ మొదలవడం జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఎంతవరకు అనేది మనం చూడాలి. రాబోయే 5 ఏళ్లలో పూర్తిగా కూడా అభివృద్ధి జరిగితేనే ఓట్లు అడుగుతామని చెప్పి వాళ్ళు గతంలోనే చెప్పడం జరిగింది. మరి ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తుందో అవి ఎంతవరకు కూడా సక్సెస్ అవుతాయి అనేది మనం అయితే ఎదురు చూడాలి.